హలో ఫ్రెండ్స్, ఇంట్లో నుంచి చేస్తున్న ఇవాళ దిస్ ఇస్ వేణుగోపాల్ ఫ్రమ్ గోతెన్బర్గ్, స్వీడన్. 100 ఏళ్ల క్రితం ముచ్చట నిన్న చెప్పాను కదండి. దుర్భర దారిద్ర్యం నుంచి ఇవాళ ఈ లెవెల్కి వచ్చినారనమాట. ఇది ఎట్లుందంటే వాళ్ళ $65,000 వాళ్ళ తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నది. ఇంకా పర్చేసింగ్ రేట్ చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉంది, దాని మీద ఎక్కువ ఉంది. సో వీళ్ళు కేవలం 3 అంశాల మీద దృష్టి పెట్టారండి. ఎప్పుడైతే అవసరం ఉందో దాని మీద దృష్టి పెట్టారు. ఏంటంటే అది ఎడ్యుకేషన్, రెండవది ఇన్నోవేషన్, మూడవది ఈక్వాలిటీ. ఓకే, ఎడ్యుకేషన్ ఇక్కడ ఫ్రీ అండి, స్కూల్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత కాలేజీలోకి వెళ్ళాలన్నా కూడా మన గ్రేడ్స్ని బట్టి వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మంచి గ్రేడ్స్ వచ్చాయనుకోండి, గవర్నమెంట్ విల్ గివ్ యూ స్కాలర్షిప్, ఉండటానికి హాస్టల్ ఫెసిలిటీ ప్రతిదీ కూడా ఇస్తుంది. గ్రేడ్ని బట్టి దానికి తగ్గట్టుగా పర్సంటేజ్ అన్నది ఫిక్స్ చేస్తారు. కాబట్టి టోటల్ ఫ్రీడమ్ అన్నది ఇక్కడ ఉంది ఎడ్యుకేషన్ పరంగా. అండ్ ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలి. నేను ఇంట్లో పెట్టుకుంటాను, ఈవెన్ శరణార్థుల పిల్లలు కూడా ఇక్కడ చదువు, ఈక్వల్ ఎడ్యుకేషన్. ఓకే, గమనించండి, అదే స్కూల్లో చదువుతారు ఆ పిల్లలు కూడా. ఫ్రీ ఉంటుంది విత్ భోజనము, స్నాక్స్ అన్నీ కలిపి. సో దట్ ఈస్ నెంబర్ 1. ప్రతి వ్యక్తి మనం పంపలేదనుకోండి పిల్లగాడిని, ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారనమాట, ఇంటికి వచ్చేస్తారు. అంతగా వీళ్ళు సీరియస్గా దాని మీద దృష్టి పెట్టినారు ఈ 100 ఏళ్లలో. ఆ తర్వాత ఇన్నోవేషన్. మరి ఇన్నోవేషన్ పరంగా చూసుకుంటే ఈ వీడియో 2 minutes వీడియో సరిపోదు. ఏమేమి అంశాలు వీళ్ళు కనిపెట్టారు, ఏమేమి విషయాల్లో వీళ్ళు ముందున్నారు ప్రపంచం కన్నా అన్నది నేను మరో వీడియోలో చెప్తాను. ఇది ఇన్నోవేషన్ అంటే డిఫరెంట్గా ఆలోచించడము, ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం. ఆ తర్వాత ఈక్వాలిటీ. ఇక్కడ భేదాలు ఏమి ఉండవండి. నువ్వు గొప్పోడివి, నేను చిన్నోడిని, నీ జీతం ఎక్కువ తక్కువ, ఇంచుమించు అందరి శాలరీస్ ఒకేలాగా ఉంటాయి. కొద్ది వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్సు, ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, సిఈఓస్, వీళ్ళందరికీ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాని ఎక్కువ డిఫరెన్స్ అన్నది ఉండదు. ఎవ్రీ వన్ కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్, ఎ పీస్ఫుల్ లైఫ్, హెల్దీ లైఫ్. ఎందుకంటే మెడికేషన్ కూడా ఇక్కడ ఫ్రీ, మెడికల్ మొత్తం కూడా ఫెసిలిటీస్ ఫ్రీ ఉంటాయి ఇక్కడ పనిచేసే వాళ్ళకి. కాబట్టి మిత్రులారా, ఈ 3 అంశాల మీద వీళ్ళు దృష్టి పెట్టి ఈ 100 ఏళ్లలో వాళ్ళ యొక్క ఆదాయాన్ని అమితంగా పెంచుకొని ప్రపంచంలోనే ఏమంటారు, హ్యాపీయెస్ట్ కంట్రీస్ లేదా రిచెస్ట్ కంట్రీస్లో ఒకటే ఉంది వాళ్ళ. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ స్వీడన్. ఇన్నోవేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో సింపుల్గా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.